हरे कृष्ण ओमज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी इति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। హరే కృష్ణ అందరికీ ధన్యవాద ప్రణామములు. ఇవాళ మనం 5వ అధ్యాయంలోని 2 శ్లోకాలను చదువుకోబోతున్నాము. 5వ అధ్యాయం మొదటి శ్లోకము. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ సంశసి యచ్రేయ ఏత యోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. అర్జునుడు ఇట్లు పలికెను, ఓ కృష్ణ, మొదట నీవు నన్ను కర్మత్యాగము చేయమని తెలిపి ఇప్పుడు తిరిగి భక్తియుత కర్మను ఆదేశిస్తుంటివి. ఈ రెండిటిలో ఏది మిక్కిలి శ్రేయోదాయకమో దయతో నాకు నిశ్చయముగా తెలియచేయము. 2వ శ్లోకం. శ్రీ భగవానువాచ సన్యాస కర్మ యోగశ్చ నిశ్రేయస్సకరా ఉభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మ యోగో విశిష్యతే. దేవాది దేవుడు ఇట్లు సమాధానం ఇచ్చెను, కర్మత్యాగము మరియు భక్తితో కూడిన కర్మ రెండును ముక్తికి శ్రేయోదాయకములే. కానీ ఆ రెండింటిలో కర్మ పరిత్యాగము కంటేను భక్తియుక్త సేవతో కూడిన కర్మయే ఉత్తమమైనది. హరే కృష్ణ. ఇవాళ మనం ఒక కొత్త అధ్యాయం మొదలు పెట్టినామన్నా. ఇది వచ్చేసి 5వ అధ్యాయం. 5వ అధ్యాయం పేరు వచ్చేసి కర్మయోగము. కర్మయోగం 3వ అధ్యాయం పేరు కూడా కర్మయోగమే. కానీ 3వ అధ్యాయానికి 5వ అధ్యాయానికి ఉన్నటువంటి తేడా ఏమిటంటే, కర్మయోగము కృష్ణ చైతన్య సహిత కర్మ. కర్మయోగము కృష్ణ చైతన్య సహిత కర్మ అంటే కృష్ణ చైతన్యములో చేసేటువంటి కర్మలు కర్మయోగము. ఇక్కడ అర్జునుడు ఒక ప్రశ్న అడగడం అనేది జరిగినది. ఏమిటా ప్రశ్న అంటే, సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యచ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. అర్జునుడికి ఉన్నటువంటి ప్రశ్న ఏమిటంటే, మొదట నీవు కర్మత్యాగము చేయమని తెలిపితివి, ఇప్పుడేమో తిరిగి భక్తియుత సేవను చేయమని భక్తియుత కర్మను ఆదేశిస్తుంటివి. ఇంతకు ముందేమో కర్మత్యాగం గురించి చెప్పడం జరిగినది, ఇప్పుడేమో భక్తియుక్త సేవను చేయమని శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు. రెంట్లో ఏది మిక్కిలి శ్రేయోదాయకమని దయతో నాకు నిశ్చయముగా తెలియచేయము. ఈ రెండిటిలో యచ్రేయ ఏతయోరేకం, ఈ రెండిటిలో కూడా ఏతయోరేకం ఒకటి, ఈ రెండిటిలో ఒకటి నాకు చెప్పండి. రెంట్లో ఏది శ్రేయోదాయకము, నాకు చాలా మిక్కిలి శ్రేయోదాయకమో అది నాకు దయతో నిశ్చయముగా తెలియచేయము. ఇందులో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, గురువు గారి దగ్గర శిష్యుడు ఏ విధంగా ప్రశ్నని అడగాలని. తత్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. గురువు గారి దగ్గర ఏ విధముగా శిష్యుడు ప్రశ్నలను అడగవలెనో. ఎప్పుడైనా కూడా మనకి సందేహం కలిగింది అంటే ఆ సందేహాన్ని ఏ విధంగా నివృత్తి చేసుకోవాలి అంటే, కొంతవరకు క్లారిటీ వచ్చింది అర్జునుడికి, కానీ ఇంకా 100% క్లారిటీ రాలేదు. సో 100% క్లారిటీ వచ్చేంత వరకు మనం ప్రశ్నలు అడుగుతూనే ఉండాలి. అలాగని విసిగించడం అని కాదు, ఇది విసిగించడం కాదు. ఆల్మోస్ట్ ఒక క్లారిటీ అనేది వచ్చింది అర్జునుడికి, కానీ ఇంకా ఇంకొంచెం క్లారిటీ 100 నాకు అర్థమైనది కరెక్టేనా కాదా అని తెలుసుకోవడానికి మళ్ళీ అడిగినట్టుగా ఉంది శ్రీకృష్ణ భగవానుడిని 5వ అధ్యాయంలో 1వ శ్లోకంలో. ఎందుకంటే ఇలాంటి ప్రశ్ననే 3వ అధ్యాయంలో కూడా అడిగాడు కదా అర్జునుడు. అవునా, గుర్తుందా మీకు ఏమడిగాడు? 3వ అధ్యాయంలో ఏమని అడగడం జరిగిందంటే, 3వ అధ్యాయంలోని మొదటి 2 శ్లోకాలు కర్మయోగంలో అర్జునుడు పలికెను, ఓ జనార్దన, ఓ కేశవ, కామ్య కర్మము కంటేను బుద్ధియే
ప్రశస్తరమని నీవు భావించినచో నన్ను ఎందుకు ఇట్టి ఘోరమైన యుద్ధమున వినియోగించ కోరుచుంటివి. 2వ శ్లోకము, అనేకార్థములు కలిగిన నీ వాక్యములచే నా బుద్ధి మోహము చెందినది. అందుచే దయచేసి నాకు ఏది మిక్కిలి శ్రేయోదాయకమైనదో నిశ్చయముగా తెలుపుము. అక్కడ కూడా సుమారుగా అదే ప్రశ్న అడగడం జరిగినది. ఈ రెండిట్లో కర్మఫల త్యాగము మేలా, లేకపోతే కర్మ చేయడం మేలా, కర్మని విడిచిపెట్టడం మేలా, కర్మ త్యాగం వేనా, లేకపోతే కర్మని చేయడం మేలా అనేది అడగడం జరిగినది. ఇక్కడ కామ్య కర్మలు మంచివి కావని మీరు చెప్పి ఉన్నారు, నన్నేమో ఇటువంటి ఘోరమైనటువంటి యుద్ధాన్ని చేయమని చెప్తున్నారు. ఏది నాకు శ్రేయస్కరము? మళ్ళా ఇక్కడ వచ్చేసి ఇంతకుముందు నీవు కర్మత్యాగం చేయమని చెప్పారు, ఇప్పుడేమో భక్తియుత కర్మ చేయమని ఆదేశిస్తున్నారు. దీంట్లో ఏది శ్రేయోదాయకము నాకు తెలియజేయండి అని చెప్పగా, కాబట్టి మనం ఏం తెలుసుకోవాలంటే ఇక్కడ ఈ భగవద్గీతలో ఇక్కడ 5వ అధ్యాయంలో భగవానుడు ఏం చెప్పి ఉన్నారంటే 2వ శ్లోకంలో మనకి శ్రీ భగవాను వాచ సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయ సకరా ఉభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. దేవాది దేవుడు ఇట్లు సమాధానం ఇచ్చెను, కర్మత్యాగము మరియు భక్తితో కూడిన కర్మ రెండును ముక్తికి శ్రేయోదాయకములై, రెండు కూడా శ్రేయోదాయకములై. కానీ ఆ రెండింటిలో కర్మ పరిత్యాగము కంటేను భక్తియుక్త సేవతో కూడిన కర్మయే ఉత్తమమైనది. దీన్ని బట్టి మనకేం తెలిసింది? అన్మ్యూట్ చేస్తారు, అందరు చెప్పండి. ఈ రెండిట్లో ఏది ముఖ్యమైనది? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు, కర్మ సన్యాసం కన్నా భక్తితో సేవే ఉత్తమం అని చెప్తున్నారు. అసలు కర్మను చేయకుండా ఉండడం కంటే చేసిన కర్మని ఇవ్వడం ఉత్తమం ప్రభు. భక్తి యోగం ఉత్తమం చేయమంటున్నారండి. ఆ కర్మ కృష్ణ సమర్పిస్తూ చేయాలి. ఒక్కొక్కరుగా చెప్పండి. ఎస్ వెరీ గుడ్, అందరూ చెప్తున్నారు, చాలా సంతోషం. బట్ హరే కృష్ణ ప్రభుజీ, కర్మ చేయమంటున్నారు, ఆ కర్మ కృష్ణ సంబంధమైన కర్మగా చేయమంటున్నారు. హరే కృష్ణ. వెరీ నైస్. ఇంకా భక్తి యోగమే దానికంటే ఉత్తమమైందని చెప్తున్నారు ప్రభుజీ. ఓకే, ఏ కర్మ చేసినా కూడా కృష్ణుడికి అర్పిస్తూ చేయండి అని భావం అనిపిస్తుంది. ఓకే, అయితే సన్యాసం కన్నా కర్మ చేయడం అనేది మేలు అనేది చాలా ముఖ్యంగా చెప్తున్నాను. మరి చివరి అధ్యాయంలో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని చెప్పారు కదా భగవంతుడు. మరి అది రివర్స్ అయిపోలే? ఇక అన్ని ధర్మాలు కూడా ఆయనే ప్రభు, ఇంకా ఆయనకు మించిన ధర్మమే లేదు అని పూర్తిగా శరణాగతి చేసి భక్తి చేయమన్నారు ప్రభుజీ. అది అన్నిటికంటే ఉత్తమమైందని చెప్పారు. చివరికి భగవద్గీత మూలమే అది ప్రభు. హరే కృష్ణ. అవును, మరి ఇక్కడ అలా చెప్పారు ప్రభుజీ. కర్మ సన్యాసం అంటే చెప్పండి. హరే కృష్ణ ప్రభు. చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి. అంటే నిష్కామ కర్మయోగం ప్రభు, అంటే కృష్ణుడు ఏం చెప్తే చేయడమే, అది దానివల్ల ఫలితం వస్తుందా లేదా అన్నది కాదు. అది కర్మని కూడా కాకుండా ఆయన చెప్తున్నాడు నేను చేస్తున్నాను అన్న భావము ఉండాలి అని అనుకుంటున్నాను ప్రభు. హరే కృష్ణ. అదేనండి. హరే కృష్ణ ప్రభుజీ. అర్జునుడికి చెప్పారు కదా, నువ్వు యుద్ధం చేయనన్నారు. ఆయన చేయమన్న తర్వాత ఆయన ఆజ్ఞ ప్రకారం చేశారుగా అర్జునుడు యుద్ధం. అలాగా ఏదైనా ఆయన ఆదేశ ప్రకారం ఆయనకి సంబంధించి ఆయన ఆదేశ ప్రకారం చేయటం ఉత్తమం అని చెబుతుంది. హరే కృష్ణ. చెప్పండి. సర్వధర్మాన్ని పరిత్యాజ అంటే అన్ని విడిచిపెట్టి మని చెప్పలేదు ప్రభుజీ. మన సొంత ధర్మం స్వధర్మం ఏదైతే ఉందో అది చేస్తూ భక్తియుక్త సేవ చేస్తూ ఆయన సేవ అందే నియుక్తమై ఉండమని చెప్పారు ప్రభుజీ శ్రీకృష్ణ పరమాత్మ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, హరే కృష్ణ. ఓకే, సో అయితే మరి కన్ఫ్యూషన్ ఎలా వస్తుంది? క్లారిటీ. సర్వధర్మాన్ని పరిత్యజ్య అంటే కర్మ అనేది చేయకుండా తప్పదు కదా ప్రభుజీ. కర్మ చేయకుండా ఉండటం కూడా కర్మే కదా అంటారు కదా. అది కృష్ణ ఇదంతా నీదేను అని చెప్పి కృష్ణుని అందే ప్రతి పని మనసు పెట్టి చేయటమే. అంటే అర్జునుడు మొదట అనేక ధర్మాల గురించి అనేక కార్యక్రమాల గురించి చెప్పినాడు కదా ప్రభుజీ. అందుకోసమే అవన్నీ వదిలివేసి సర్వం వదిలేసి నా యందే నీ మనసును లగ్నం చేయి,
అన్నింటికీ నేనే పరిష్కారం చూపిస్తాను అనే ఉద్దేశంతో చెప్తున్నారు. ఓకే, హరే కృష్ణ. ధన్యవాదాలు అందరికీ కూడా. మంచిగా చక్కగా ఆలోచిస్తున్నారు అందరూ. వెరీ నైస్. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, వర్ణాశ్రమ ధర్మాల్లో 4 వర్ణాలు, 4 ఆశ్రమాలు ఉంటాయి. అందులో 4 ఆశ్రమాలు ఏమేమండి చెప్పండి? ఆశ్రమాల పేర్లు చెప్పగలరా ఎవరైనా? వైశ్య, బ్రహ్మచర్య, బ్రహ్మచర్య, వైశ్య, శూద్ర ప్రభు. బ్రహ్మచర్య, 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 గృహస్థ, వానప్రస్థ, సన్యాసం. వానప్రస్థ, సన్యాసం. ఈ 4 ఆశ్రమాల గురించి అడుగుతున్నాను నేను. 4 ఆశ్రమాలు ఉన్నాయండి. ఈ ఒక్కొక్క ఆశ్రమానికి కూడా ఒక ఉద్దేశం అనేది ఉన్నది. గృహస్థాశ్రమము, వానప్రస్థము, బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసం. వెరీ గుడ్, కరెక్ట్. కాబట్టి ఒక్కొక్క ఆశ్రమానికి ఒక్కొక్క సమయం అనేది ఉన్నది. ఆ సమయానికి ఆశ్రమం చేయడం వల్ల ఒక ఆధ్యాత్మిక పురోగతి అనేది ఉన్నది. దానివల్ల ఒక బెనిఫిట్ అనేది ఉంటుంది. అంటే ఎవరైతే 0 నుంచి 25 సంవత్సరాల వరకు ఉన్నారనుకోండి, వాళ్ళు బ్రహ్మచారులుగా ఉంటే బాగుంటుందా, గృహస్థులుగా ఉంటే బాగుంటుందా? బ్రహ్మచారులుగా ఉంటుంది. ఆ సమయంలో వాళ్ళ ఉండి వాళ్ళు పూర్తిగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, వైదిక అవునా జ్ఞానాన్ని కదా? ఎందుకంటే వాళ్ళు చాలా యంగ్ గా ఉంటారు కాబట్టి, ఆ సమయంలో వాళ్ళ మైండ్ కూడా గ్రోత్ లో ఉంటుంది కాబట్టి, ఆ సమయంలో మనము చాలా భౌతికమైనటువంటి సుఖాలను ఇచ్చామనుకోండి. ఇప్పుడు మనం సిటీ లైఫ్ లో ఏం జరుగుతోంది, ఇప్పుడు మన స్కూల్ లైఫ్ కూడా పిల్లలకు మనం ఏం చేస్తున్నాం, వాళ్ళకి సిటీలో ఉండేటువంటి విషయాలని నేర్పిస్తున్నాం. ఓకే, 0 to 25 years గురించి చెప్తున్నాను నేను. ఇప్పుడు మీరు 0 to 25 years ఉన్నప్పుడు చాలా కష్టపడ్డారా, లేకపోతే చాలా ఎంజాయ్మెంట్ తో పెరిగారు? ఇవాళ మీరు ఈ స్టేజ్కి వచ్చారండి, చెప్పండి. చాలా కష్టపడ్డాం ప్రభుజీ. చాలా కష్టపడడం వల్ల మీరు ఈ స్టేజ్కి వచ్చారు. కానీ అదే మీకు సపోజ్ సిటీలో అన్ని కంఫర్ట్స్ ఇచ్చేసి నువ్వేం చదువుకోవాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి పరిస్థితి కల్పించినట్లయితే, లేకపోతే అన్ని భోగాలు, ఓకే అక్కడ సినిమాలు, మీరు ఏ సినిమా కావాలంటే ఆ సినిమాకి వెళ్ళొచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు అని చెప్పేసి మనం వదిలిపెట్టేస్తే పిల్లలకి, వాళ్ళు ఆధ్యాత్మిక పురోగమిస్తారా, లేకపోతే ఎవరైతే స్ట్రిక్ట్ గా బ్రహ్మచర్యంలో ఉంటారో వాళ్ళు పురోగమిస్తారా? చెప్పండి. కాబట్టి ఆ ఏజ్ కి అనేది ఒక ధర్మం అనేది ఉంది, దాని ఒక ఫిలాసఫీ అనేది ఉన్నది. అలాగే 25 నుంచి 50 సంవత్సరాల వరకు గృహస్థులుగా ఉంటే బాగుంటుందా, లేకపోతే ఇంకేదైనా వేరే ఆశ్రమంలో ఉంటే బాగుంటుందా? గృహస్థులుగా ఉంటే బాగుంటుంది. ఆశ్రమంలో వాళ్ళందరూ యూత్ లో ఉంటారు కాబట్టి, ఓకే ఒక రెస్పాన్సిబిలిటీ తోటి ఉంటూ, ఒక ఫ్యామిలీని చూసుకుంటూ ఉంటే, గృహస్థ ధర్మాన్ని ఫాలో చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ సమయంలో అందరికి కూడా అది గ్రోత్ ఫేస్ కాబట్టి, అలాగే ఆ సమయంలో వాళ్ళు యూత్ లో ఉంటారు కాబట్టి, అలాగా వాళ్ళు గృహస్థాశ్రమం ఉంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇప్పుడు 50 సంవత్సరాల నుంచి 75 సంవత్సరాల వరకు గృహస్థలో కంటిన్యూ చేస్తే బాగుంటుందా, వానప్రస్థంలో ఉంటే బాగుంటుందా? అవునా? అదేంటంటే ఎందుకు ఉండాలి వానప్రస్థంలో? రెస్పాన్సిబిలిటీస్ తీర్తే ప్రభుజీ, పిల్లలు ఉద్యోగాలకు వస్తారు, సంపాదించాల్సిన పని లేదు కుటుంబం కోసము. సో వాళ్ళు కొన్ని వదిలించుకోవచ్చు. వాళ్ళు ఒక ఏజ్, ఒక స్టేజ్ దాటేసి ఉంటారు. వాళ్ళ ఒక హెల్త్ స్టేజ్ కూడా ఒక స్టేజ్ వచ్చి ఉంటారు. సో ఒక సెటిల్మెంట్ అనేది అయ్యి ఉంటుంది. కాబట్టి అలాంటి సమయంలో వాళ్ళు కొంచెం స్లో డౌన్ చేసుకుంటే, వాళ్ళ భౌతికమైనటువంటి పనులని, భౌతిక సాంగత్యాలని కానీ, భౌతికమైనటువంటి ఆశలని కానీ కొంచెం తగ్గించుకొని భగవంతుడి పట్ల ఆధ్యాత్మికంగా కానీ పెట్టినట్లయితే బాగుంటుంది. కాబట్టి అలాగే 75 సంవత్సరాల తర్వాత కూడా గృహస్థ కంటిన్యూ చేస్తే బాగుంటుందా, లేకపోతే అక్కడ సన్యాసం తీసుకుంటే మేలా? ఎందుకంటే ఇంకా అప్పుడు ఇంకా 75 సంవత్సరాలు దాటిన తర్వాత ఎవరైనా కూడా ఏ పని చేసినా కూడా బాగుండదు. అవునా? శారీరకంగా అలసిపోయి ఉంటారు. ప్లస్ ఎవరైనా చేసినా బాగుండదు. ఆ సమయంలో కూడా ఇంకా చాలా లోభము చూపించినట్లయితే, ఇంకా ధనార్జన చేయాలనేటువంటి ఆశని గాని, కామం గాని చూపించినట్లయితే చాలా అసహ్యంగా ఉంటుంది. చూడడానికి కూడా బాగుండదు. ఎవరికి ఇష్టపడరు, ఎవరు కూడా రెస్పెక్ట్ కూడా ఇవ్వరు. ఆ ఏజ్ దాటిన తర్వాత కూడా ఇంకా భౌతికంగా ఉంటే రెస్పెక్ట్ కూడా ఎవరు ఇవ్వరు. కాబట్టి ఆ ఏజ్ దాటిన తర్వాత ఇక సన్యాసం అనేది ఎందుకంటే 75 సంవత్సరాల తర్వాత ఇంకా ఎప్పుడు మనకి మన శరీరాన్ని విడిచిపెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పలేం. గ్యారెంటీ అనేది ఉండదు 75 సంవత్సరాల తర్వాత.
కాబట్టి ఇంకా ఖచ్చితంగా మనము ఆధ్యాత్మికంలో ఉండాలి అనేటువంటిది సన్యాసాశ్రమం. ఈ విధంగా 4 ఆశ్రమాలు తయారు చేయబడినాయి. అయితే ఇక్కడ చెప్పబడినటువంటి విషయం ఏంటంటే, సన్యాస ఆశ్రమం తీసుకుంటే భక్తి కొంతవరకు పురోగమించవచ్చు అనేది ఒక ఆలోచన, ఒక ధోరణి. అయితే సన్యాసాన్ని తీసుకుంటేనే భక్తి వస్తుందా అనేది కూడా ఒక ప్రశ్న అనేది నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. అంటే కేవలం అన్ని వదిలేసి మాత్రమే భక్తి చేస్తేనే అది మాత్రమే భక్తా, లేకపోతే మన పని మనం చేసుకుంటూ కూడా భక్తి చేయవచ్చా? మన పని మనం చేసుకుంటూ చేయవచ్చు ప్రభుజీ. గృహస్థాశ్రమంలో ఉండి ఎంతో మంది మనకు భాగవతంలో ఉదాహరణలు ఉన్నారు. చాలా మంది జనక మహారాజుతో సహా ఎంతో మంది ఉన్నారు. సామ్రాజ్యాన్ని ఆయన పరిపాలించారు, ఒక దేశాన్ని పరిపాలించారు. సో వాళ్ళందరూ గొప్ప భక్తులు, మహాజనులు. ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. వెరీ గుడ్, కరెక్ట్ మాతాజీ, బాగా చెప్పారు. చాలా మంది అసలు మహాభక్తులు పెద్ద పెద్ద సామ్రాజ్యాలనే వాళ్ళు నడిపించడం జరిగింది. అవునా? మనం చేసేటువంటి పని పెద్ద పనేం కాదు. మనం ఏం చేస్తున్నాం? మహా అయితే ఒక 4 చూసుకోవడం, లేకపోతే ఆఫీస్లో 40 మందిని చూసుకుంటాం. ఫ్యామిలీలో అయితే 4 చూసుకుంటాము, ఆఫీస్లో అయితే 40 మంది లేకపోతే 400 మంది, అంతే. వాళ్ళైతే సామ్రాజ్యాన్ని నడిపించారు. 4 కోట్ల మందిని కూడా వాళ్ళు చూసుకునేవాళ్ళు, వాళ్ళ సొంత పిల్లల్లాగా. అంత చక్కగా వాళ్ళు వాళ్ళ డ్యూటీని వాళ్ళు చేసేవాళ్ళు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ సన్యాసం అంటే ఏంటంటే భక్తితో కూడినటువంటి సన్యాసం కాదు. అర్థం చేసుకోండి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ అంటే అది సన్యాసాశ్రమం కాదు. చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ అంటే అది సన్యాసాశ్రమం కాదు. అది ఎలాంటి అది శరణాగతి. శరణాగతికి సన్యాసానికి తేడా ఏంటి? ఎవరైనా చెప్పగలరు? శరణాగతి అయితే దాంట్లో సన్యాసాశ్రమంలో ఉండవలసిన అవసరం లేదు ప్రభు. అది ఏ ఆశ్రమంలో ఉన్నా కూడా వాళ్ళు శరణాగతి చేయవచ్చు ప్రభు. గ్యారంటీ లేదు ప్రభు. సన్యాసం తీసుకున్నంత మాత్రాన భక్తుడు అవ్వాలని లేదు కదా. సన్యాసం తీసుకున్నంత మాత్రాన శరణాగతి పొందాడు అని మనం చెప్పలేదు. ఇప్పుడు సన్యాసం తీసుకోవడం అంటే ఏంటి? నేను కామ్య కర్మలలో ఇంకా చిక్కుకోను, అంటే కామ్య కర్మలు నేను చెయ్యను. కామ్య కర్మలు చెయ్యను అంటే ప్రధానంగా నేను పెళ్లి చేసుకోను అని, అంతే. ప్రధానంగా పెళ్లి చేసుకోను, లేకపోతే గృహస్థాశ్రమాన్ని స్వీకరించకుండా నేను కఠినమైనటువంటి తపస్సును చేస్తాను అనే కానీ ఖచ్చితంగా శరణాగతి పొందుతున్నాను లేకపోతే పొందేశాను అనేటువంటి గ్యారంటీ అయితే కాదు. మీకు అర్థమైందా? ఒకరోజు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారి దగ్గరకు వచ్చి ఎవరు అడిగారట, గృహస్థాశ్రమము గొప్పనా సన్యాసము గొప్పనా అని అడిగారట. అయితే అన్నారు, మనమందరం కూడా చనిపోయిన తర్వాత శ్రీకృష్ణ భగవానుడి యొక్క గృహస్థలోకి ప్రవేశించాలనే కోరికతోటి ఇదంతా చేస్తున్నాం. కృష్ణ చైతన్యాన్ని ఏం చేస్తున్నాం మనం? కృష్ణ చైతన్యం అంటే ఏం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము? శ్రీకృష్ణ భగవానుడి యొక్క గృహస్థులోకి ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తున్నాము భక్తి చేసి. అంటే కృష్ణ భగవానుడి యొక్క గృహస్థు అంటే ఆయన ఫ్యామిలీలోకి ఎంటర్ అవ్వడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. మనకి సన్యాసంతో పని ఏంటయ్యా అన్నాడు. మనకెందుకు సన్యాసం? సన్యాసం అనేది ఏమిటి అంటే అది ఒక ఆశ్రమం. ఆ ఆశ్రమంలో వాళ్ళు కామ్యకర్మలు చేయరు. అంటే వాళ్ళు ప్రధానంగా వాళ్ళు ఆజన్మ బ్రహ్మచారుల కింద ఉంటారు. వాళ్ళు నిరాకార జ్ఞానము పైన వాళ్ళు నిరంతరము ఉపనిషత్తులు అవి చదువుతూ ఉంటారు. ఉపనిషత్తులు చదువుతుంటారు, నిరాకార ఉపాసన అనేది చేస్తుంటారు అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సన్యాసి కింద ఉండడము అంటే మరి చాలా మంది మన ఆచార్యులు కూడా కొంతమంది సన్యాసాశ్రమాన్ని స్వీకరించడం జరిగింది. మొట్టమొదటిగా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరే అయ్యారు సన్యాసి కింద. ఎందుకు అయ్యారు? శ్రీ చైతన్య మహాప్రభు సన్యాసం తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు? ఎవరైనా చెప్పగలరా? శ్రీ చైతన్య మహాప్రభు సన్యాసం తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు ఆయన సన్యాసాన్ని? ఆయన సన్యాసాశ్రమం యొక్క గొప్పతనము, సన్యాసం తీసుకుంటే నేను ఇంకా గొప్ప భక్తుడిని అవుతాను కాబట్టి సన్యాసం తీసుకున్నారా? లేకపోతే ఇంకేదైనా కారణం ఉండిందా సన్యాసం తీసుకోవడానికి? తను చెప్పిన దాన్ని అందరూ కూడా ఆచరించాలి అంటే ఒక సన్యాసాశ్రమంలో ఉండి తను చెప్తే గనక దాన్ని తక్మ వాళ్ళందరూ కూడా ఆచరిస్తారు. కరెక్ట్ గా చెప్పారు. మామూలుగా నాలాంటి వాళ్ళు చెప్తే ఎవరో ఆచరించరు.
సన్యాసి చెప్తే గనక అందరూ ఆచరిస్తారు. అందుకని ఆయన సన్యాసం తీసుకున్నారు. కరెక్ట్ గా చెప్పారు అందుకే శ్రీ థ్యాంక్ యూ. చైతన్య మహాప్రభు కూడా సన్యాసాశ్రమం తీసుకోవాల్సి వచ్చింది ప్రభుజీ. అలా ఉంటేనే అందరూ కూడా తనని వినే ప్రయత్నం చేస్తారు, తన దగ్గరకు వచ్చని తెలుసుకునే ప్రయత్నం చేస్తారని తన పాపం తీసుకోవడం అవుతుంది. తర్వాత నిత్యానంద మహాప్రభు గారు ఆ త్రిదండి దాన్ని విరిచేసి తను మళ్ళా ఇస్తారు ప్రభుజీ. హరే కృష్ణ. సన్యాస దండాన్ని కూడా విరిచేస్తారు ఆయన. అవును, అందులో మనకి చాలా ఇంపార్టెంట్, ఆ లీలలో చాలా ముఖ్యమైనటువంటి కథ విషయం ఉన్నది. ఏం జరిగిందంటే ఒకరోజు గౌరాంగ మహాప్రభు ప్రతిరోజు కృష్ణనామాలని జపం చేస్తుంటారు. ఒకరోజు రాధారాణి మరియు అష్టసఖి గోపికల యొక్క నామాలని జపం చేయడం మొదలుపెట్టారు. మొదలుపెట్టినప్పుడు ఆయన ఒక స్కూల్కి ఒక టీచర్ అనమాట. ఆయన సాంస్క్రిట్ స్కూల్. ఆ పాఠశాలలో ఉండేటువంటి పిల్లలు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చూసి ఈ గౌరాంగ మహాప్రభుకి ఈ విధంగా చెప్పారంటే, మీరు ఎందుకని కృష్ణనామాన్ని జపం చేయడం లేదు, మీరు ఎందుకు గోపికల యొక్క నామాలను జపం చేస్తున్నారు, మీరు తప్పు చేస్తున్నారు, మీరు శ్రీకృష్ణ భగవానుడి యొక్క నామాన్ని జపం చేయండి అని చెప్పారు. ఆయన అక్కడ గౌరాంగ మహాప్రభు భావంలో ఉన్నారన్నమాట. అటువంటి భావ ఆవేశంలో ఆయన ఏం చేస్తారంటే ఈ చెప్పినటువంటి విద్యార్థుల పైన విరుచుకుపడతారు. ఒక కర్ర తీసుకుని కొనడానికి వస్తారన్నమాట. ఎందుకు మీరు నన్ను డిస్టర్బ్ చేస్తున్నారని. దాన్ని వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటారు. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా బ్రాహ్మణులు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఒక గుంపుగా కూడి చైతన్య మహాప్రభు గురించి చెడ్డగా మాట్లాడడం మొదలు పెడతారు. అప్పుడు గౌరంగ మహాప్రభు ఆలోచిస్తారు, నేను వచ్చినటువంటి అవతార ప్రయోజనం ఏంటంటే వీళ్ళందరినీ ఉద్ధరించాలి. వీళ్ళందరూ కూడా నేను చెప్పినటువంటి మాట విన్నట్లయితే వీళ్ళంతా కూడా గొప్ప భక్తులు అవుతారు. వీళ్ళందరూ కృష్ణ భక్తిని ప్రచారం చేయడానికి వచ్చారు. కానీ అందరూ నన్ను ఈ విధంగా తప్పుగా అర్థం చేసుకున్నట్లయితే వీళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్ రాకపోగా ఇంకా చెడు కూడా జరగవచ్చు. నన్ను అవమానించినట్లయితే వాళ్ళు నా పట్ల ఈ విధంగా వాళ్ళు చేసినట్లయితే. కాబట్టి నేను ఈ కృష్ణ చైతన్య మార్గము గురించి వీళ్ళకి ప్రచారం చెయ్యాలంటే అప్పట్లో అయినా ఇప్పుడైనా కూడా ఒక సన్యాసి, మనం చూస్తాం కదా అద్వైత సన్యాసులు, సన్యాసి కనుక వచ్చినట్లయితే మన ఊరికి మనం రెస్పెక్ట్ ఇస్తామా ఇవ్వమా? ఇస్తారా మీరు? ఇవ్వరా? ఇస్తాం ప్రభు, ఇస్తాం. మీ స్ట్రీట్ కి ఎవరైనా వచ్చారనుకోండి, ఒక సన్యాసి వచ్చి ఉన్నారనుకో ఒకళ్ళ ఇంట్లో, మీరు వెళ్ళి పళ్ళు ఇవ్వడము, ఒక నమస్కారము అవునా తీసుకుంటారా? ఆశీస్సులు తీసుకుంటారా? తీసుకోరా? అదొక మన ఒక సంప్రదాయం. అంటే ఎప్పుడైనా కూడా ఒక సన్యాసి, ఎవరైనా కూడా ఒక సన్యాసి కనుక వెళ్ళినట్లయితే త్రిదండి సన్యాసి అయి ఉండొచ్చు, ఏకదండి అయి ఉండొచ్చు, మనం ఖచ్చితంగా నమస్కారం అయితే పెడతాం. అది మన సొసైటీ యొక్క గొప్పతనం. మనం రెస్పెక్ట్ ఇస్తాం సన్యాసులు. వాళ్ళు చెప్పినటువంటి మాటలను వింటాం, వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాం. కాబట్టి ఆయన ఏమన్నారంటే చైతన్య మహాప్రభు, నేను కనుక ఈ సన్యాసాన్ని తీసుకున్నట్లయితే జనాలందరూ కూడా నేను చెప్పినటువంటి మాటని వింటారు, వాళ్ళు నన్ను తప్పుగా అర్థం చేసుకోరు. అప్పుడు వాళ్ళకి నేను చక్కగా కృష్ణనామాన్ని తీసుకోమని ప్రచారం చేయవచ్చు అనే ఉద్దేశంతో సన్యాసం తీసుకోవడం జరుగుతుంది. అలా సన్యాసం తీసుకున్న తర్వాత ఆయన సన్యాస దండాన్ని పట్టుకుని అలా వెళ్తున్నప్పుడు గౌరంగ నిత్యానంద ప్రభు ఏం చేస్తారు, ఆయన సన్యాస దండాన్ని తీసుకుని విరిచేసి పడేస్తారు. విరిచేసి పడేశారు. అని ఏమంటారంటే ఈయనకి సన్యాసము అవసరం లేదు అని. శ్రీ చైతన్య మహాప్రభుకి సన్యాసం అవసరం లేదు. అవునా? సన్యాసం ఎందుకు తీసుకుంటారు జనరల్గా మనుషులు అంటే, నన్ను నేను ఉద్ధరించుకోవడానికి నేను సన్యాసాశ్రమంలోకి ప్రవేశిస్తున్నాను అంటే నన్ను నేను ఆధ్యాత్మికంగా ఉద్ధరించుకోవడానికి సన్యాసాశ్రమంలోకి వెళ్ళాలి. కానీ గౌరంగ మహాప్రభు రాధాకృష్ణుల యొక్క అవతారం మొదటి విషయం. ఆయన చాలా గొప్ప భక్తుడు. రెండో విషయం, ఇప్పుడు ఆయనకి సన్యాసం అవసరమా ఆధ్యాత్మికంగా పురోగమించడానికి? అవసరమే లేదు ప్రభుజీ. కృష్ణ భగవానుడే స్వయంగా ఆయన గృహస్థాశ్రమంలో ఉండి అన్ని ధర్మాలు నిర్వర్తించారు. ఇంకా మరి చైతన్య మహాప్రభుకి అవసరం అనేది మనం అనుకోకర్ల ప్రభు. ఆయనకి ఆధ్యాత్మిక పురోగతి అవసరం లేదు. సన్యాసం ద్వారా ఆయనకు వచ్చేది ఏమీ లేదు. సన్యాసం ఆయన తీసుకోవడం ద్వారా ఆయనకు వచ్చేటువంటి ఆధ్యాత్మిక పురోగమ అనేది లేదు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ భగవంతుడే. ఇంకా ఆయన చాలా గొప్ప మహాభక్తుడు కూడా, ఇతరులను ఉద్ధరించడానికి ఆయన. అవును, కాబట్టి ఆయనకు అవసరం లేదు. అందుకోసం అది చూపించడానికి ఈ సన్యాసం దండం అనేది అవసరం లేదు. చైతన్య మహాప్రభుకి ఈ సన్యాసం యొక్క అవసరం లేదని చెప్పేసి విరక్కొట్టి పడేయడం జరిగింది.
కాబట్టి మనం ఏం తెలుసుకోవాలంటే శరణాగతి సన్యాసం రెండు ఒకటే అవ్వాల్సినటువంటి అవసరం లేదు. సన్యాసం అంటే కేవలము కామ్య కర్మలను విడిచిపెట్టడము. కామ్య కర్మలు కూడా కాదు, ఇంకా చెప్పాలంటే స్పెసిఫిక్గా చెప్పాలంటే ఏదైతే పెళ్లికి సంబంధించినటువంటివి, అంటే ఒక గృహస్థుకు సంబంధించినటువంటి, అంటే ఒక ఫ్యామిలీని తీసుకోవడం, ఓకే, ఒక పెళ్లి చేసుకొని పిల్లలు కనడం అనేటువంటి ఒక బేసిక్ ధర్మాన్ని, అది కాకుండా ఆధ్యాత్మికమైనటువంటి ఉపనిషత్తులు చదవడానికి, జ్ఞానాన్ని సంపాదించడానికి ఉన్నటువంటి ఒక ఆశ్రమము. ఆ ఆశ్రమము ద్వారా ఆధ్యాత్మిక పురోగమతి కలగవచ్చు, ప్రగతి కలగవచ్చు. కానీ దానివల్ల గ్యారంటీ లేదు. అంటే మీరు సన్యాసం తీసుకున్న వెంటనే ఎవరు కూడా భగవంతుడితోటి సమానం అయిపోయామని అనుకుంటారు, అలా మాట్లాడతారు అద్వైతవాదులు. కానీ అది సత్యం కాదు. ఎందుకంటే మనం అద్వైతవాదులు ఏం చేస్తారంటే, వాళ్ళు సన్యాసం తీసుకున్న తర్వాత ఒకళ్ళనొకళ్ళు ఏమని పిలుస్తారో తెలుసా మీకు? ఒకళ్ళనొకళ్ళు ఏమని పిలుచుకుంటారు? తెలియదు ప్రభుజీ. ఏమని పిలుస్తారు తెలుసా? నారాయణ అని పిలుస్తారు. ఒకళ్ళనొకళ్ళు నారాయణ అని సంబోధించుకుంటారు. అంటే వాళ్ళే భగవంతుడని. అంటే నువ్వు సన్యాసం తీసుకున్నావా, అయితే నువ్వు నారాయణుడివి. నువ్వు కూడా సన్యాసం తీసుకున్నావా, నువ్వు నారాయణుడివి. నువ్వు నారాయణ, వాళ్ళు అలా సంబోధిస్తారు. అది వాళ్ళ పద్ధతి. అది కానీ అది కరెక్ట్ కాదు. సన్యాసం తీసుకున్నంత మాత్రాన ఎవరు భగవంతుడు అయిపోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భగవంతుడు ఎవరు అవ్వలేరు. సన్యాసం కేవలం మనం ఇప్పుడు డ్రెస్ మార్చినంత మాత్రాన, ఇప్పుడు తెల్ల బట్టల నుంచి ఏంటి కాషాయం బట్టలు కలర్ డ్రెస్ మార్చినంత మాత్రాన ఎవరు కూడా నారాయణుడు అయిపోరు. ఒప్పుకుంటారా? లేకపోతే డ్రెస్ మార్చగానే అంత మారిపోతుంది అంటారా? లోపల హృదయంలో మార్పు రావాలి, ఆ సూక్ష్మ శరీరంలో మార్పు వస్తే గానీ అది నిజమైన సన్యాసం అవుతుంది ప్రభు. అదే మరి అక్కడ కృష్ణ భగవానుడు చెప్తారన్నమాట. అసలు సన్యాసం అంటే అందరూ అనుకునేది తప్పు అని కృష్ణ భగవానుడు చెప్తున్నారు. మనం ఏదైతే సన్యాసం అని అనుకుంటున్నామో, అంటే కాషాయ బట్టలు ధరించడము, చాలా సింపుల్ లైఫ్ స్టైల్గా ఉండడము, లేకపోతే కట్ట చెప్పులతో నడవడము, లేకపోతే చెప్పులు లేకుండా నడవడము, చాలా కఠోరమైనటువంటి తపస్సు చేయడము, ఆ రోజుకి 3 సార్లు చల్లనీళ్ళలో అయినా స్నానం చేస్తారు, వేడి నీళ్ళలో అయినా స్నానం చేస్తారు, చాలా మితంగా తింటారు, ఎవరైనా భోజనం పెడితే తింటారు, అలా భిక్షాటన చేస్తుంటారు, ప్రచారం వాళ్ళ అన్ని చోట్ల కూడా తిరుగుతూ ఉంటారు. కాబట్టి మనకి సన్యాసం యొక్క నిర్వచనం అనేది శ్రీకృష్ణ భగవాన్ 18వ అధ్యాయంలో చెప్తారనమాట. అసలు సన్యాసం అంటే ఏంటంటే కర్మఫలాన్ని త్యాగం చేయడమే సన్యాసము. శ్రీ భగవానుడు పలికేను 18వ అధ్యాయంలో చెప్తారు. ఈ విధంగా భౌతిక వాంఛలతో కూడిన సమస్త కర్మలను త్యజించుటయే సన్యాసమని విజ్ఞులు పలుకగా, సమస్త కర్మల ఫలమును విడిచుటయే త్యాగమని బుద్ధిమంతులు పలుకుతురు. సమస్త కర్మలు దోషముల వలె త్యాజ్యములు అని కొందరు విద్వాంసులు పలుకుతురు. అయినను తపో దాన యజ్ఞ కర్మలు ఎన్నడును విడువరాదని కొందరు సాధువులు పలుకురు అని ఈ విధంగా సన్యాసం యొక్క నిర్వచనం చెప్తూ 18వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు. అసలు నిజమైన సన్యాసం అంటే కేవలము కాషాయం ధరించడం కాదు, కేవలం సన్యాస మంత్రాలను తీసుకుంటే సన్యాసం తీసుకున్నట్లు కాదు అర్జున. నిజమైనటువంటి సన్యాసం అంటే ఏంటంటే మనం చేసేటువంటి పనులు ఉంటాయి కదా, వాటికి ఫలితాలు వస్తున్నాయి. ఆ ఫలితాలని ఇవి నావి అని ఏవైతే అనుకుంటున్నామా, ఇది నాది అని, ఇది నాది కాదు, ఇది భగవంతుడిది అని సంపూర్ణంగా నమ్మడమే సన్యాసం అంటే. కాబట్టి కృష్ణ భగవానుడు చెప్తాడు, సన్యాసం కన్నా గొప్పది ఏంటంటే ఒక యోగి అవ్వడం గొప్ప విషయము. సన్యాసము కన్నా గొప్ప ఏంటంట యోగి గొప్ప. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుం అయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణాది గచ్చతి. ఓ మహాబాహుడైన అర్జున, భక్తియుత సేవలో నెలకొన కేవలము కర్మలన్నిటినీ త్యజించడం ద్వారా ఎవరును సుఖమును పొందలేరు. కానీ భక్తియుక్త సేవలో నెలకొనిన ముని శీఘ్రమే పరబ్రహ్మమును పొందగలడు. యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్నపి న లిప్యతే. దీన్ని బట్టి మీకు ఏమర్థమైందండి? ఏం చెప్పాడు ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు? ప్రభు భక్తి యోగంలో ఉన్న వాళ్ళు కూడా కర్మ సన్యాసమే చేస్తారు కదా ప్రభుజీ.
కర్మ సన్యాస యోగంలోనే ఉంటారు కదా. సో దానికి దీనికి ఎక్కువ డిఫరెన్స్ నాకు అర్థం కాలేదు. చెప్తాను మాత, డెఫినెట్ గా అది కూడా చెప్తాను. ఇక్కడ ఇది ఇది నాకు చెప్పండి, ఇది మీకేమర్థమని చెప్పండి. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుం అయోగత. కర్మ ఎందుకంటే సన్యాస యోగం ఒకటి కన్నా భక్తి యోగం ఉత్తమమైంది, భక్తి యోగి ఉన్నతుడని చెప్తున్నారు. ఎందుకు అది మళ్ళా చదువుతాను, భక్తి యోగి ఒకసారి మళ్ళీ చదువుతాను, దీన్ని బట్టి చెప్పండి. ఓ మహాబాహుడవైన అర్జున, భక్తియుక్త సేవలో నెలకొనకుండా కేవలము కర్మలన్నిటినీ త్యజించుట ద్వారా ఎవరును సుఖమును పొందలేరు. కానీ భక్తియుక్త సేవలో నెలకొనిన ముని శీఘ్రమే పరబ్రహ్మమును పొందగలరు. ఓకే ప్రభు, భక్తితో సేవ చేస్తూ వాళ్ళు కర్మ సన్యాస యోగంలో ఉంటే ఆయన ఉత్తమైన భక్తుడు. కానీ ఓన్లీ కర్మ సన్యాసం ఏంటి, అది స్వామికి అర్పించకుండా భక్తితో చేస్తారనుకోండి, అది ఉత్తమమైంది కాదని చెప్తున్నారు ప్రభు. కేవలం కర్మలను విడిచిపెట్టడం వల్ల సుఖం అనేది రాదు. దుఃఖమాప్నోతి అయోగత అని చెప్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. కేవలం సన్యాసం తీసుకుంటే అన్ని వదిలేసి, కొంతమంది అంటే ఒక ఫ్రస్ట్రేషన్ వల్ల సన్యాసం తీసుకుంటారు. అవునా, ఫ్రస్ట్రేషన్ వల్ల కూడా సన్యాసం తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. జరాసంధుడు శ్రీకృష్ణ భగవానుడిని ఏ విధంగా అయినా కూడా పగ తీర్చుకోవాలనేటువంటి కోపంతో, నా అల్లుడిని చంపేస్తాడా అనే కోపంతో మథుర పైన ఆయన ఆక్రమిస్తాడు. 18-20 అక్షౌహిణి సేనలతో వస్తాడు. వచ్చినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు, బలరాముడు, మిగతా యాదవులు చాలా సునాయాసంగా వాళ్ళని ఓడగొట్టేస్తారు. కానీ అతన్ని చంపకుండా వదిలేస్తారు జరాసంధుడిని. జరాసంధుడు చాలా బాధపడతాడు. దాన్ని చంపేసినా బాగుండేది కదా, అలా చంపకుండా నన్ను ఎందుకు ఇలా వదిలేస్తారని చాలా సిగ్గుతో వస్తాడు ఇంటికి. ఇంటికి వచ్చి నేను వెళ్ళిపోతున్నా అంటాడు అనమాట. ఇప్పుడే నేను సన్యాసం తీసుకోవడానికి వెళ్ళిపోతాను. వాళ్ళందరూ ఆపుతారు, వెళ్ళొద్దు అని. ఆపి లేదు మనం మంచిగా మళ్ళా ఇంకొకసారి ప్రయత్నం చేద్దామని ప్రయత్నం చేపిస్తాం. మీకు అర్థమవుతుందా? ఇలా అవుతుందా అవదా? కొంతమంది అది నిజమైన సన్యాసం కాదు ప్రభు. అదే ఫ్రస్ట్రేషన్ అంటే, నా లైఫ్ లో నేను ఏదో ప్రయత్నం చేశాను, ఫెయిల్ అయిపోయింది, ఇంకో ట్రై చేశాను, ఫెయిల్ అయిపోయింది, అన్ని ఫెయిల్ అయిపోయాయి. కాబట్టి ఏది వర్కౌట్ అవ్వట్లేదు, నేను ఒక పని చేస్తాను, సన్యాసం తీసుకుంటాను. కాబట్టి అలాంటి సన్యాసం తీసుకుంటే ఏమవుతుంది? దుఃఖమాప్తుం అయోగత. అలాంటి సన్యాసం అనేది కరెక్ట్ సన్యాసం కాదు. అలా చేయవద్దని చెప్తున్నాడు అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు. అవునా? కానీ భక్తియుక్త సేవలో నెలకొనినటువంటి ముని శీఘ్రమే పరబ్రహ్మమును పొందగలడు. అదే భక్తియుత సేవలో నెలకొనడం అనేది ముఖ్యమైనటువంటి. ఇప్పుడు కూడా మనము భక్తి యోగం అనేది చాలా ముఖ్యం. భక్తి యోగాన్ని మనం చేయాలి. భక్తి యోగంలో ఉన్నట్లయితే అప్పుడు ఆనందంగా ఉండవచ్చు, అలాగే కూడా మనం భగవంతుణ్ణి పొందవచ్చు. అలాగే చూడండి, ధ్యాన యోగం 6వ అధ్యాయంలోని 1వ శ్లోకంలో కూడా శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు, అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగి చ న నిరగ్నిర్ నచాక్రియ. చాలా జాగ్రత్తగా వినండి. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, తన కర్మ ఫలములందు ఆసక్తి లేనివాడు తమ విధులను అనుసరించి కర్మలను చేయువాడే సన్యాసాశ్రమమున నెలకొనినటువంటి వాడగును. అతడే నిజమైన యోగి. అంతేకాని కేవలము అగ్నిని రగిలించని వాడు మరియు ఏ కర్మలను నిర్వర్తించక ఉండేది వాడు యోగి కాలేడు. ఇప్పటి మీకేమవుతాయి? కర్మయోగి అనేవాడు కర్మలు చేయకుండా ఏమి చేయకుండా నేను కూర్చుంటానంటే అది సరైనది కాదు ప్రభు. అసలు ఆయన అనుకుంటాడు, కానీ కనీసం శ్వాస పీల్చాలన్నా కర్మ చేయాల్సిందే. సో ఏదైనా కూడా తను భక్తితో సేవతో కర్మ చేస్తూ ఆ సేవని కృష్ణుడికి అర్పిస్తూ చేయాలి ప్రభుజీ. అది ఉత్తమమైన కర్మయోగం. హరే కృష్ణ, ధన్యవాదాలు. ఇంకా మీకేమర్థమైంది దీన్ని బట్టి? సో ఎవరిమైనా కూడా ఏ ఆశ్రమంలో ఉన్నా కూడా ప్రభు వాళ్ళ ధర్మాన్ని నిర్వర్తిస్తూ కృష్ణ సంబంధంగా మనం ఆ సేవలు చేయాలి, కృష్ణుడికి అర్పిస్తూ చేయాలి. అది ఉత్తమమైనదని అర్థమైంది ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. అంటే దీన్ని ఇంకా చెప్పగలరా ఎవరైనా? హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ, శుభాంగి మాతాజీ. శాశ్వత సంబంధం పెట్టుకోవాలి అంటే నిర్ణయించిన విధులను తప్పకుండా చేయాలి ప్రభు. ఆ విధిని వదిలివేసి సన్యాసం తీసుకుంటున్నాం అంటే అది మంచిది కాదు. అంటే కేవలము అంటే అది కాదు. ఇక్కడ విషయం ఏంటంటే మీరు చెప్పింది ఓకే, కొంతవరకు కరెక్టే.
కేవలం మనకిచ్చినటువంటి పనులు, అంటే ఏ విధంగా అయితే గృహస్థ ధర్మమైన ఉండవచ్చు, కేవలం వాటిని విడిచిపెట్టినంత మాత్రాన సన్యాసము కాదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. చాలా మంది ఏమన్నా, ఇప్పుడు జరాసంధుడు తీసుకున్నటువంటిది తీసుకుందాం అనుకున్నాడు, అది సన్యాసం కాదు. జరాసంధుడు చాలా ఫ్రస్ట్రేషన్ లో సన్యాసం తీసుకుందాం అనుకున్నాడు, అవునా? అవును. ఇప్పుడు దాని సన్యాసం, ఇప్పుడు ఆయన తీసుకున్నట్లయితే దాని సన్యాసం, ఆయన సన్యాసం మనం పిలవలేం. ఆయన కాషాయం వేసుకొని తిరగవచ్చు కావాలంటే, కానీ అది నిజమైన సన్యాసి, ఆయన నిజమైనటువంటి సన్యాసి కాదు. కేవలం కర్మలను విడిచిపెడితే సన్యాసి అవ్వరు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అంటే సన్యాసం అనేటువంటి దాని వెనకాల ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఎవరు నిజమైనటువంటి యోగి, ఎవరు నిజమైనటువంటి సన్యాసి అంటే, తన కర్మ ఫలములందు ఆసక్తి లేనివాడు. అంటే కర్మ ఫలితం పట్ల ఆసక్తి ఉండకూడదు. మనం చేసే పని ఉంది కదా, ఆ పని మనం పని చేస్తే మనకు ఒకటి వస్తుంది. ఇప్పుడు మనం జాబ్కి వెళ్తే మనకి శాలరీ వస్తుంది, లేకపోతే ఇంకేదో ఒకటి వస్తుంది, ఎవరో ఒకరు ఏదో ఒకటి ఇస్తారు మనకి. మన పని చేయడం వల్ల మనకి ఏదో ఒక బెనిఫిట్ అనేది ఉంటుంది. ఆ బెనిఫిట్ కోసం మనం పని చేస్తుంటాం. ఆ బెనిఫిట్ పట్ల ఆసక్తి కలిగి ఉన్నట్లయితే అతన్ని సన్యాసం పిలవలేము. తన విధులను అనుసరించి కర్మలను చేయువాడి, ఎప్పుడైతే కనుక మన విధులను అనుసరిస్తూ మన కర్మలను మనం చేస్తూ ఆ కర్మ ఫలితాలని మనం ఆసక్తి పెట్టుకోకుండా భగవంతుడికి అర్పించాలి, అలా చేయడం అనేది నిజమైనటువంటి సన్యాసం. అంతేగాని శుష్కమైనటువంటి జ్ఞానాన్ని నిరంతరము స్మరించేటువంటి వాళ్ళు నిజమైనటువంటి సన్యాసులు కాదు. ఈ విషయాన్ని మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలండి. ఇది చాలా ముఖ్యం. అయితే మరి ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడు? 5వ అధ్యాయంలోని 1వ శ్లోకంలో, ఓ కృష్ణ, మొదట నీవు అర్జునుడు అడుగుతున్నాడు, నీవు కర్మత్యాగం చేయమని చెప్పి ఇప్పుడేమో భక్తియుక్త కర్మను చేయమంటున్నావు, ఏది బెటర్? ఇక్కడ భగవద్గీతలోని ఈ 5వ అధ్యాయంలో భగవానుడు శుష్క మనోకల్పనల కంటేను భక్తితో చేయబడు కర్మ శ్రేయస్కరమని చెబుతుండను. భక్తితో చేసేటువంటి కర్మ చాలా శ్రేయస్కరమైనది. అంటే ఇప్పుడు అర్జునుడు, మనం 2 వర్షన్స్ ఇమాజిన్ చేసుకుందాం. ఒక వర్షన్ ఏంటంటే, అర్జునుడు అన్నీ విడిచిపెట్టేసి, తను చేయాల్సినటువంటి ఈ మహాభారత యుద్ధాన్ని విడిచిపెట్టేసి కాషాయం ధరించినటువంటి అర్జునుడు. రెండో వైపు శ్రీకృష్ణ భగవానుడి నిర్దేశంలో యుద్ధం చేసినటువంటి అర్జునుడు. ఈ ఇద్దరిలో ఎవరు మేలు? కృష్ణుడి ఆధ్వర్యంలో యుద్ధం చేసినటువంటి కృష్ణుడి ఆధ్వర్యంలో చేసిన అర్జునుడు. అవునా? కానీ నిజంగా చెప్పండి, ఒక సామాన్య మానవుడి కింద చెప్పండి, జస్ట్ బయట నుంచి చూసినట్లయితే మీకు ఎవరు మేలు కనిపిస్తారు? సామాన్య మానవుడి కింద చెప్పండి. ఏమీ జ్ఞానం లేనటువంటి ఒక సింపుల్ పర్సన్ కింద చెప్పండి. మనకి భగవద్గీత ఏ అర్జునుడు అంటే, ఎవరైతే కషాయం తీసుకున్నాడో అతను చాలా గొప్పవాడు అంటారు. చాలా గొప్పవాడు. ఈయన అశోకుడు ఒకప్పుడు చాలా ఎన్నో చేసేవాడు. అవును, అశోకుడు ఒకప్పుడు ఎన్నో యుద్ధాలు చేసి తర్వాత ఆయన ఫీల్ అయిపోయి ఆయన మంచిగా ఇటు ఒక సాధువు లాగా అయిపోయాడు. కాబట్టి అశోకుడు చాలా గొప్పవాడు. అవునా కదా? మన గౌతమ్ బుద్ధుడిని చూస్తే కూడా అంటాం కదా, బుద్ధుడు అసలు ఒకప్పుడు అంతా చూసి ఇదంతా కాదు, అంతా వేస్ట్ అని చెప్పేసి ఆయన కాషాయం ధరించాడు కాబట్టి బుద్ధుడు గొప్ప అనిపిస్తుంది. అదే కదా మనకి అలా అనిపిస్తుంది. అంటే సామాన్య మానవుడికి అలా అనిపిస్తుంది. అంటే మన జ్ఞానం లేనప్పుడు, భగవద్గీత జ్ఞానం లేనప్పుడు అది చాలా గొప్ప విషయం, చాలా గొప్పవాడు అని అనిపిస్తుంది. కానీ కృష్ణ భగవానుడు చెప్పేది అది, అందులో ఉన్నటువంటి సూక్ష్మాన్ని మనం గ్రహించాలి. సూక్ష్మం ఏంటంటే, ఈ ఇద్దరిలో కూడా ఏ అర్జునుడైతే, హరే కృష్ణ, దయచేసి మీట్లోనండి, ఈ ఇద్దరిలో కూడా ఏ అర్జునుడైతే శ్రీకృష్ణ భగవానుడు నిర్దేశంలో యుద్ధం చేసేటువంటి అర్జునుడు మేలు. మరి శ్రీకృష్ణ భగవానుడి నిర్దేశంలో యుద్ధం చేసినటువంటి అర్జునుడు వేల మంది, లక్షల మంది, కోట్ల మంది సేనని కూడా హతమార్చడం జరిగింది యుద్ధంలో. మరి అది ఎలాగా? ఇటువైపు చూసినట్లయితే కాషాయం ధరించి ఆయన శాంతి 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 అంటున్నాడు.
ఒక బౌద్ధవాది లాగా ధర్మం శరణం గచ్చామి ఆ టైప్ లో. ఈయన చూడటానికి బాగున్నాడు కదా, అసలు ఏమి ఒక్క కూడా ఎవరిని కూడా చీమలు కూడా హాని చేయకుండా అట్లా వెళ్తున్నాడు భిక్షుకుడు. అక్కడ చూస్తేనేమో అర్జునుడేమో లక్షల మంది కోట్ల మందిని కూడా చంపేస్తున్నాడు యుద్ధంలో. క్షత్రియ ధర్మం ఏంటంటే కలిగిన వాళ్ళని సంహరించకపోతే ఇది బాగుపడదు మా ప్రభుజీ ప్రకృతి. అది పాపం, నేరం అవుతుంది. క్షత్రియుడు తన ధర్మం యుద్ధం చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేసేవాడు మళ్ళీ ఆయన బ్రాహ్మణుడిగా కనపడతాడు కానీ క్షత్రియుడు కనపడ్డు ప్రభు. కాబట్టి ఈ డౌట్ ఏదైతే ఉందో కూడా మనకి ఏదైతే మీరు కరెక్ట్ చెప్తారు అది కూడా వెరీ గుడ్. అయితే మనకు ఉన్నటువంటి ఈ డౌట్ ని కృష్ణ భగవానుడు క్లారిఫై చేస్తున్నాడు అనమాట. అంటే పైన కనిపించేటువంటి విషయాల పట్ల మనము ఆసక్తిని చూపించకూడదు. పైనకి మనము చాలా గొప్పగా కనిపించవచ్చు. ధర్మధ్వజులు అని కూడా అంటారు కొంతమంది. ధర్మధ్వజుడు అంటే పైకి ధర్మము చేస్తున్నట్టుగా కనిపిస్తాడు కానీ లోపల ధర్మం అనేది చేయట్లేదు. నీకు అర్థమవుతుందని నేను చెప్తున్నాను. కొంతమంది పైకి ధర్మాత్ముల్లా కనిపించడానికి ప్రయత్నం చేస్తారు. పైకి ఏదో ఒక దానం చేయడము లేకపోతే పైకి ఏదో ఒక పని చేయడము, ధర్మమైనటువంటి పని చేసి నలుగురు నన్ను ధర్మాత్ముడు అని పిలవాలి అని కోరుకుంటారే కానీ వాళ్ళకి నిజంగా ధర్మం పట్ల శ్రద్ధ అనేది ఉండదు. అదే విధంగా మనం కేవలం ఒక నలుగురు మనని మంచిగా అంటారు అనే విషయంతో ఒక నలుగురు అదే నేను మంచిగా కాషాయం వేసుకుంటే అర్జునుడు ఇలా అనుకున్నాను అనుకో, నేను చక్కగా కాషాయం ధరిస్తే ఈ సమయంలో అందరు నన్ను పొగుడుతారు, ఎంత బాగా అర్జునుడు ఎంత చక్కగా బౌద్ధ మతాన్ని తీసేసుకున్నాడు, ఎంత చక్కగా అద్వైత సన్యాసి అయిపోయాడు. ఇప్పుడు ఉపనిషత్తులు ఆధ్యాత్మికంగా ఉంటాడు అర్జునుడు, ఆధ్యాత్మికవేత్త. యుద్ధాలు గిద్దాలు అంటే కూడా ఇవన్నీ భౌతికంగా ఉండేవాళ్ళు చేసుకునేవి కదా అనడం కాదు. ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే శరణాగతి. సర్వధర్మాన్ని పరిత్యజ మామేకం శరణం వ్రజ అంటే మనం ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క శరణాగతి పొందడం అనేది ముఖ్యం. అంటే కేవలము బట్టలు మార్చుకొని శ్రీకృష్ణ భగవానుడి యొక్క శరణాగతి పొందకపోతే అటువంటి సన్యాసం యొక్క లాభం ఏమిటి? దానివల్ల కేవలం దుఃఖమే కదా కలుగుతుంది, అవునా కదా? అంటే ఫ్యామిలీ కూడా ఉండదు, సన్యాసికి ఫ్యామిలీ కూడా ఉండదు, ఫ్యామిలీ సంతోషం అనేది ఉండదు. అటు పక్కన పరబ్రహ్మము నుంచి వచ్చినటువంటి సంతోషం కూడా లేదు, అది కూడా రావడం లేదు. ఇది లేదు, అది లేదు, ఇది లేదు, ఏది లేకుండా పోతుంది. చివరికి ఎప్పుడు కూడా బాధపడుతుంటాడని శ్రీకృష్ణుడు చెప్తాడు. దుఃఖమాప్తుం అయోగత. యోగం చేయనట్లయితే అంటే భక్తిలో లేకున్నట్లయితే ఒక సన్యాసి అతను కేవలం దుఃఖాన్ని అనుభవిస్తాడు, ఏమి రాదు, బెనిఫిట్ ఏం లేదు. దాని బదులు నువ్వు అన్ని పనులను చేసుకుంటూ యోగంలో ఉండడం బెటర్. నువ్వు పని చేసుకుంటూ యోగంలో ఉన్నట్లయితే నిన్ను కూడా సన్యాసి అని పిలుస్తానని చెప్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. స సన్యాసి చ యోగి చ నిరగ్నిర్ నచాక్రియ. అంటే అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్లుగా చేసినట్లయితే కర్మయోగములో అంటే కృష్ణ భగవానుడు చెప్పాడు కాబట్టి నేను చేస్తాను, నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తున్నాను, కృష్ణుడి యొక్క సంతృప్తి కొరకై నేను చేస్తాను. ఇప్పుడు ఈ యుద్ధం జరిగిన తర్వాత దానికి ఏదో ఒక రిజల్ట్ అనేది ఉంటుంది. ఎయిదర్ అర్జునుడు చనిపోయి ఉండవచ్చు, అర్జునుడు చనిపోతే అప్పుడు కూడా కృష్ణుడు తలుచుకుంటాడు, స్వర్గానికి వెళ్ళినట్లయితే అప్పుడు కూడా కృష్ణుడిని తలుచుకుంటాడు. అర్జునుడు గెలిచినట్లయితే ఆయనకి రాజ్యం అంతా కూడా వెనక్కి వచ్చేస్తుంది, అప్పుడు కూడా కృష్ణుడిని తలుచుకుంటాడు, కృష్ణుడికే అది తన అర్పణ కింద ఇస్తాడు, అవునా? ఇప్పుడు పాండవులు గెలిచిన తర్వాత వాడు ఏం చేశారు? నెక్స్ట్ ఏం చేశారు? కృష్ణుడు మార్గమధ్యంతో వాళ్ళు మళ్ళా రాజ్యాన్ని పునఃస్థాపించుకుంటారు ప్రభుజీ. కృష్ణుడు చెప్పిన ఆధ్వర్యంలో మళ్ళా వాళ్ళు అశ్వమేధ యాగం చేయడం జరిగింది, అవునా? 3 అశ్వమేధ యాగాలను చేయడం జరిగింది, అవునా కదా? సో ఆ విధంగా వాళ్ళు కృష్ణుడు చెప్పిన విధంగా వాళ్ళు నడుచుకుంటారు. సో కాబట్టి అది నిజమైనటువంటి సన్యాసం. అంటే కృష్ణుడు చెప్పింది చేయడం అనేది చాలా కష్టం. అంటే కేవలము మన పనిని మనల్ని ఇప్పుడు ఒక పని చెయ్యి అంటే అది వదిలేయడం చాలా ఈజీ, కానీ భగవంతుడు చెప్పినట్టుగా ఫాలో అవ్వడం, గురువు చెప్పినట్టుగా ఫాలో చేయడం ఇంకా కష్టం. ఎవరు ఒప్పుకుంటారు దీన్ని? అవును ప్రభుజీ, వాళ్ళు చెప్పిన దాన్ని పాటించడం చాలా కష్టం. చెప్పడం చాలా కష్టం. వదిలేయడం అంటే ఎంతసేపు? ఈ పని వదిలేయండి, ఇక నాకు వద్దు పో, నేను ఈ పని చేయను అని చెప్పి మానేయడం చాలా ఈజీ.
కానీ గురువులు చెప్పినట్టుగా ఫాలో చేయడం, కృష్ణుడు చెప్పినట్టుగా ఫాలో చేయడం అనేది చాలా కష్టం. కానీ మనం ఏం చేయాలి? గురువు శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన విధంగా మనం మన జీవితాన్ని మనం మలుచుకోవాలి. ఎందుకంటే అది సన్యాసం కన్నా గొప్పది కాబట్టి, అదే నిజమైనటువంటి సన్యాసం కాబట్టి. అంతేగాని కేవలము మన పనులన్నీ మానేసి నేను ఆధ్యాత్మికంగా ఉంటున్నానండి, నేను ఏ పనులు చేయనండి, నాకు అసలు డబ్బులంటే ఇంట్రెస్టే లేదండి అని చెప్పడం కాదు. అది ఉట్టిగానే అది షో, అది అంతే. దానివల్ల ఎటువంటి బెనిఫిట్ అనేది లేదు. లోపల బాధపడుతుంటాడు. నీకు అర్థమవుతున్నదా? అయితే ఇప్పుడు ఒక ప్రశ్న అడిగారు, మాత అడిగారు ఏంటంటే, మరి భక్తులు కూడా మన డివోటీస్ లో కూడా కొంతమంది సన్యాసం తీసుకుంటారు కదా, దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? కాబట్టి దానికి ప్రశ్న నేను సమాధానం చెప్తాను. ఇప్పుడు మన డివోషనల్ లైన్ లో మాట్లాడదాం. మన ఇస్కాన్ వరకు అక్కడ ఉండేటువంటి సన్యాసం ఏంటి, బ్రహ్మచర్యం ఏంటి అని చెప్తాను. మన గురు మహారాజ్ గారు, ఒక్క నిమిషం అనండి. హరే కృష్ణ. హరే కృష్ణ. అయితే మన గురు మహారాజ్ గారు చెప్తారనమాట, ఎప్పుడైనా కూడా బ్రహ్మచారులు ఆయన దగ్గరకు చాలా మంది అడుగుతుంటారు, గురుగారు మమ్మల్ని బ్రహ్మచర్యం తీసుకోమంటారా లేకపోతే గృహస్థ తీసుకోమంటారా? బ్రహ్మచారులు వచ్చి అడిగినప్పుడు అని ఏమంటారంటే, గృహేటాకే వనేటాకే సదా హరి బోలే తాకే. అంటే దాని అర్థం ఏంటి చెప్పగలరా ఎవరైనా? గృహేటాకే వనేటాకే సదా హరి బోలే దాకే అంటే ఏంటి అర్థం? కృష్ణ చెప్పండి ఎవరైనా. గృహాలని వనాలని వదిలిపెట్టడం కంటే హరిని పట్టుకోవడం ఉత్తమమా ప్రభు? కాదు, అంటే ఏంటి అర్థం ఏంటంటే, మీరు గృహంలోనే ఉండండి, వనంలోనే ఉండండి, కానీ హరినామస్మరణ చేయండి. ఓకే, సదా హృదయంలో హరినామాన్ని స్మరిస్తూ ఉండాలి. హరినామస్మరణ ముఖ్యమైనటువంటిది. మీరు గృహంలో ఉన్నారా వనంలో ఉన్నారా అనేది కాదు ముఖ్యము, హరినామం చేసుకోవాలి అనేది ముఖ్యం. ఒక ప్రభుజీ ఉన్నారు, చాలా రాధానాథ్, హిజ్ హోలీనెస్ రాధానాథ్ స్వామి మహారాజ్ గారి శిష్యుడు అనమాట. ఆనంద ప్రభు ఒక పేరు గుర్తు రావడం లేదు. ఆయన స్టాక్ మార్కెట్ లో పనిచేస్తారండి. స్టాక్ మార్కెట్, బిఎస్సి స్టాక్ మార్కెట్ బొంబాయిలో పనిచేయడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే అక్కడ ఎప్పుడు ప్రతిరోజు డబ్బుల గురించే మాట్లాడుతుంటారు కదా. ఒకరోజు డబ్బులు పైకి వెళ్ళిపోతాయి, ఒకరోజు తగ్గిపోతుంటాయి. కంటిన్యూస్ అందులో పనిచేయడం అంటే సామాన్యమైన విషయం చెప్పండి. వాళ్ళ గురువు గారు చెప్పారంట, నువ్వు ప్రతిరోజు ఆఫీస్కి వెళ్లే ముందు ఖచ్చితంగా 16 మాలల జపం చేయాలి. ఆయన క్రమం తప్పకుండా ఏ రోజు కూడా 16 మాలలు జపం చేయకుండా ఆఫీస్కి వెళ్ళలేదు. ఆయన మొత్తం కంప్లీట్ టర్మ్ అంతా కూడా అక్కడే పనిచేశారు బిఎస్సి సెన్సెక్స్ లో. అయినా కూడా ఆయన దానికి అటాచ్మెంట్ లేదా అని, దాన్ని బట్టి భౌతికంగా ఉన్న దాంట్లో నీటి బొట్టులా చేస్తున్నారు తన కర్మలన్నీ కూడా అంటకుండా కాపాడతాడని ఆయనకి 16 మాలలు చేసి కనుక వెళ్తే భగవంతుడు తన తోడు ఉంటాడు, తను భౌతికంలో దింపకుండా ఉంటాడు. ఆయన భౌతికంగా దానిలో మిక్స్ అవ్వకుండా ఉంటాడు. అవునా? సుభాగ్యం చెప్పండి. ఎప్పుడైతే 16 మాలలు చేస్తూ ఉంటారో ప్రభుజీ, పూర్తిగా ఆయన అటాచ్మెంట్ లేకుండా తామరాకు మీద నీటి బొట్టులాగా తను చేసే అన్ని కర్మలు కూడా తనకు అంటపడకుండా ఉండే విధంగా 16 మాలలు ముందుగా ప్రభుపాల్ వారు చేయమని చెప్పారని అట్లా అర్థమైంది గురు మహారాజ్ గారు. వాళ్ళ గురువు గారు రాధానాథ్ స్వామి మహారాజ్ గారు. ఎస్, అలాగా. అంటే దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే, మన పని మనం చేయాలన్నా మీరు ఎక్కడైనా పని చేయొచ్చు. ఓకే, స్టాక్ మార్కెట్ లో కూడా పని చేయొచ్చు కావాలంటే, కానీ 16 మాలల జపం కంపల్సరీగా చేసి తీరవలసిందే. 16 మాల జపం చేసిన తర్వాతే ఆఫీస్కి వెళ్ళాలి. ఏ పని చేసినా కూడా మీరు మనం గనక యోగం గనక చెయ్యకపోతే, జపం గనక చెయ్యకపోతే, ఆ పనిని చేసినా చేయకపోయినా దానివల్ల వచ్చేటువంటి బెనిఫిట్ లేదు. ఆ పనిని నేను మానేసి నేను ఇప్పుడు ఏది లేదంటే నేను ఆధ్యాత్మికంగా ఉన్నాను అంటే, ఎవరో తెలియనటువంటి అజ్ఞానులు మనకి సపోర్ట్ చేయవచ్చు, లేకపోతే రెస్పెక్ట్ ఇవ్వచ్చేమో, కానీ నిజంగా దానివల్ల అసలైనటువంటి ఆధ్యాత్మిక పురోగతి అనేది ఉండదు. క్లారిటీ వచ్చిందా మీకు కొంతవరకు? నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే, అయితే ఇప్పుడు మన గురు మహారాజ్ గారు ఏమంటారంటే, జయపతాక స్వామి మహారాజ్ గారు, నువ్వు బ్రహ్మచర్యం తీసుకుంటావా గృహస్థ తీసుకుంటావా నీ ఇష్టం. నువ్వు బ్రహ్మచర్యం తీసుకోవడం వల్ల నీ కృష్ణ భక్తి పెరుగుతుందంటే బ్రహ్మచర్యమే తీసుకో. నువ్వు గృహస్థ ఆశ్రమం తీసుకోవడం వల్ల నీ కృష్ణ భక్తి బాగుంటుంది అంటే నువ్వు గృహస్థ ఆశ్రమమే తీసుకో అని చెప్తారు.
ఎందుకంటే మనకి శ్రీ చైతన్య మహాప్రభు చెప్పింది ఏంటంటే, మనం ఈ వర్ణాశ్రమాల ద్వారా భగవంతుడి దగ్గరికి చేరడం లేదు, హరినామ సంకీర్తనం ద్వారా భగవంతుడిని చేరుకుంటున్నాము అని చెప్పారు. సో ఏ ఆశ్రమంలో ఉన్నా కూడా హరినామ సంకీర్తన చేయడం అన్నిటికంటే ఉత్తమం, అంతేగా అది ఉత్తమం. అది ముఖ్యమైనటువంటిది. అంటే కేవలం మనము ఆశ్రమాన్ని పట్టుకొని మన భగవంతుడి దగ్గరికి వెళ్ళట్లేదు. అద్వైతవాదులు ఏమని నమ్ముతారంటే, అద్వైతవాదులు వాళ్ళ నమ్మకం ఏంటంటే, సన్యాసం తీసుకుంటే భగవంతుడితోటి సమానం అయిపోయినట్లే, సన్యాసం తీసుకుంటే భగవంతుడితో సమానం అయిపోయినట్లే, ఇక భగవంతుడి దగ్గరికి నేను వెళ్ళిపోయాను అని వాళ్ళు అనుకుంటారు. కానీ అది సత్యము కాదు అని భగవంతుడు చెప్తున్నారు. తప్పు అని. కేవలం సన్యాసం తీసుకోవడం వల్ల ఎటువంటి లాభం లేదు. చేయవలసింది ఏంటంటే యోగం చేయాలి. కేవలం సన్యాసం తీసుకొని యోగం చేయకుండా ఉన్నట్లయితే దుఃఖం కలుగుతుంది తప్పితే ఏమీ రాదని. దాని బదులు ఏ సన్యాసము తీసుకోకుండా, ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటూ, మన ఇంట్లోనే మనం ఉంటూ చక్కగా భక్తిని చక్కగా 16 మాలల జపం కనుక చక్కగా చేయగలిగితే, నలుగురికి ప్రచారం చేయగలిగితే, అతడే నిజమైనటువంటి సన్యాసి, అతడే నిజమైనటువంటి యోగి అనేది మనం నమ్మేటువంటి సిద్ధాంతము, భగవంతుడు తీర్మానించినటువంటి సిద్ధాంతము. అయితే ఇప్పుడు మరి నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే, మరి మన 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 భక్తుల్లో కొంతమంది సన్యాసం తీసుకుంటారు, ఎందుకు తీసుకుంటున్నారు అనే ప్రశ్న కూడా రావచ్చు. దానికి కూడా శ్రీల ప్రభుపాదులు వారు చెప్పారు ఇదే విషయం. శ్రీల ప్రభుపాదులు వారు చెప్పారు ఏమంటే, ఇప్పుడు చాలా మంది సన్యాసం తీసుకున్నారు ప్రభుపాదుల వారి కింద, తర్వాత వాళ్ళు సన్యాసం నుంచి బయటికి వచ్చేయడం కూడా జరిగింది. అప్పుడే చెప్పారు, కలియుగంలో సన్యాసం అనేది వర్జితము, కలియుగంలో సన్యాసము వర్జితము, తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు కలియుగంలో సన్యాసం చెప్పగలరా ఎవరు? ఈ కలియుగము కలహాలు, ఇంద్రియ భోగానికి మాయకి తొందరగా ఆధీనం అయిపోతారు ప్రభుజీ. మాయ తొందరగా పట్టేస్తుంది. సో వాళ్ళు ఏ క్షణంలోనైనా వాళ్ళు ఎడిక్ట్ అవ్వచ్చు ప్రభుజీ ఇంద్రియ భోగం పట్ల. కాబట్టి దీనికంటే ఉత్తమం చక్కగా గృహస్థాశ్రమంలో ఉండి చక్కగా స్వామికి ప్రతి సేవ కూడా ఏ సేవ కూడా కృష్ణ సంబంధంగా కృష్ణుడికి అర్పిస్తూ కనుక చేస్తే అది ఎంతో ఉత్తమం అని అలా అర్థమైంది ప్రభుజీ. హరే కృష్ణ. చాలా రిస్కీ, అది అంత ఈజీ కాదు. కలి ప్రభావం ఎక్కువ, కలి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అదే ఒకప్పుడు అంటే మన గురు మహారాజ్ కూడా చెప్పారు ఒకసారి ఒక స్పీచ్ లో, ఏంటంటే ఇండియాలో భారతదేశంలో ఒక సన్యాసి వస్తే సన్యాసి ఒక స్పెషల్ రెస్పెక్ట్ ఇస్తారు, లేడీస్ అందరూ కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు, అవునా కదా? కానీ ఫారిన్ కంట్రీస్ లో వాళ్ళకి ఐడియా లేదు సన్యాసి అంటే ఏంటి, వాళ్ళ కాషాయం డ్రెస్ వేసుకున్నారు అంటే వాళ్ళకి ఏం అర్థం కాదు, వాళ్ళకి తెలియదు, వాళ్ళందరూ కూడా మింగిల్ అయిపోతుంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తుంది. ఎవరైతే సన్యాసం తీసుకున్నారో వాళ్ళు మళ్ళా కనుక పడిపోయినట్లయితే వాళ్ళకి చాలా ఒక రకమైన సోషల్ గా చాలా ఇబ్బంది పడతారు తర్వాత. కాబట్టి అలాంటి పరిస్థితి రాకుండా ఉండడానికి ఆయన ఎంకరేజ్ చేసేవారు కాదు శ్రీల ప్రభుపాదుల వారు. కానీ ఆయన కూడా చాలా మంది మాకు కావాలి అని చాలా ముందుకు వచ్చేవారు. సో కాబట్టి ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే, సరే ప్రచారం కోసం అని సన్యాసం తీసుకో అని చెప్పేవారు. ప్రచారం కోసం సన్యాసం తీసుకోవడం అంటే ఏంటంటే, ఓకే సన్యాసి కింద మారితే, సన్యాసి అంటే నలుగురు వింటారు కదా మాట, అవునా కదా? అవును. సపోజ్ నేను వచ్చాను అనుకోండి ఒక స్టేజ్ మీదకి మాట్లాడడానికి, ఓకే మీరందరూ వచ్చి క్లాస్ వింటారు మంచి వాళ్ళు. కానీ సపోజ్ ఒక సన్యాసి వచ్చాడు అనుకోండి, ఎవరి మాటని ఎక్కువ సీరియస్ గా వింటారు? సన్యాసి మాటని ఎక్కువగా వింటారు, అవునా కదా? ఉన్న ఫ్యాక్ట్. అవును ప్రభుజీ. కాబట్టి ప్రచారానికి సన్యాసం తీసుకోండి అని చెప్పేవారు. కాషాయ వస్త్రానికి ఎక్కువ ఇంపార్టెన్స్, కాషాయానికి ఇంపార్టెన్స్ అని ఉంటారు, డ్రెస్ కి ఇంపార్టెన్స్ ఉంటుంది. పోలీస్ వేసుకుంటే పోలీస్ డ్రెస్ చూస్తే మనం పోలీస్ డ్రెస్ కి ఇంపార్టెన్స్ ఇస్తాం, పోలీస్ వచ్చాడు అవునా? అదేవిధంగా కాషాయం డ్రెస్ కి ఇంపార్టెన్స్ ఇస్తారు. కాబట్టి సో ఎవరైతే భక్తులు ఖచ్చితంగా మేము ఉండగలము, బ్రహ్మచార్యాన్ని పాటించగలము అని ఖచ్చితంగా నమ్మకం ఉన్న వాళ్ళు, మేము ప్రచారం చేయాలి అని చాలా గట్టిగా నమ్మినటువంటి వాళ్ళు అలా చేయవచ్చు. అలాగే చేయాలని ఏం లేదు, మనకు కావాలంటే భక్తి వృక్ష మన గృహస్థులు కూడా చేయవచ్చు. ఓకే, కంపల్సరీ ఏం కాదు. అలా అనుకున్న వాళ్ళు అలా తీసుకుంటారు. ఇప్పుడైతే ఇంకా చాలా స్ట్రిక్ట్ కూడా అయిపోయినాయి రూల్స్. ఇప్పుడు ఇస్కాన్ లో కనుక సన్యాసం దొరకాలంటే మినిమం 50 years ఉండాలి, ఎన్నో రికమెండేషన్ లెటర్స్ కావాలి, చాలా 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 డిఫికల్ట్ అయిపోయింది. ఎవరికి అందరికి సింపుల్ గా ఇచ్చేయారు అట్లా సన్యాసాన్ని. ఒకప్పుడు అంటే అలాగా ఇచ్చేవారు, కానీ ఇప్పుడు అసలు ఇవ్వనే ఇవ్వరు. సో కాబట్టి భక్తులు సన్యాసం తీసుకునేది కేవలం ప్రచారం కోసం మాత్రమే. అంటే కాయేన మానస వాచ, నేను భగవంతుడికి నేను శరణాగతి పొందుతున్నాను అని ఎవరైతే నమ్ముతారో
నేను ప్రచారం చేయాలి, భగవంతుని యొక్క ప్రచారాన్ని సంపూర్ణంగా ప్రచారం తప్పితే నాకు ఇంకా వేరే జీవితం అనేది లేదు అనేటువంటి వాళ్ళు మాత్రమే సన్యాసం తీసుకోవాలి. అంతేగాని ఇక్కడ అర్జునుడు చెప్పేటువంటి సన్యాసం అర్జునుడు చెప్పేటువంటి సన్యాసం ఏంటంటే అద్వైత సన్యాసము. అద్వైత సన్యాసం అంటే ఏంటంటే పెళ్లి మానేసి కూర్చొని ఉపనిషత్తులు చదవడం, నిరాకారం పైన ధ్యానం చేయడం, ఆ సన్యాసం గురించి చెప్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. అటువంటి సన్యాసము శ్రేయస్కరము కాదు అని చెప్పడం జరిగింది. కాబట్టి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అంటే అందులో సన్యాస ధర్మము కూడా విడిచిపెట్టు అని చెప్పినట్లు అర్థం. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అంటే అందులో గృహస్థ అనేది కూడా ఒక ధర్మమే, సన్యాసం అనేది కూడా ఒక ధర్మమే, బ్రహ్మచర్యం అనేది కూడా ఒక ధర్మమే. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అంటే గృహే టాకే వనే టాకే సదా హరి బోలే దాకే అని అర్థం. అంటే మీరు గృహంలో ఉన్నా వనములో ఉన్నా, మీరు తెల్ల వస్త్రాలను ధరించిన, రంగురంగుల వస్త్రాలు ధరించిన, కాషాయ వస్త్రం ధరించిన, ఎప్పుడు కూడా నిరంతరము కృష్ణ నామ స్మరణ చేయాలి, హరే కృష్ణ మహామంత్రం యొక్క జపం చేయాలి అనేది సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే. ఏ బట్టలు వేసుకున్నాం అనేది కాదు. క్లారిటీ వచ్చిందా ఇప్పుడు? ఓకే, హరే కృష్ణ. అందరికి ధన్యవాద ప్రణామాలు. ఇంతటితో క్లాస్ స్టాప్ చేద్దాం. సపోజ్ ఎవరైనా కూడా ఏదైనా కరెక్షన్స్ చెప్పాలంటే కూడా చెప్పవచ్చు, ఏదైనా మిస్టేక్ చేసినట్లయితే కూడా చెప్పవచ్చు, దయచేసి ఏదైనా చెప్పాలనుకున్నా కూడా చెప్పవచ్చు. ఓకే, ప్రభుజీ అలా అనకండి ప్రభుజీ. మీరు మాకు గురువులు ప్రభు. మిస్టేక్ కూడా చెప్పవచ్చు. చెప్పిందంతా మేము పాటిస్తూ ఉంటాం ప్రభు. హరే కృష్ణ. మీరు చెప్పింది వినడమే తప్ప మిమ్మల్ని చేసేదంతటి జ్ఞానం లేదు. ఒకరినొకరు చైతన్య మహాప్రభు ఒకరినొకరు నారాయణ అని పిలుచుకున్నారని ఇప్పుడు తెలిసింది ప్రభుజీ నాకైతే. అది చైతన్య మహాప్రభు సమయంలో ఇప్పుడు కూడా అంతే, అద్వైత సన్యాసులు ఒకరినొకరు నారాయణ అని పిలుచుకుంటారు. ప్రభుజీ ఇప్పుడు స్ట్రిక్ట్ చేశారు అంటే ఈ కలియుగంలో అందరూ మోసాలు కాబట్టి బాగా స్ట్రిక్ట్ చేయడం మంచిదే కదా ప్రభుజీ. ఖచ్చితంగా స్ట్రిక్ట్ చేయడం చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు ఎంత సన్యాసం అనేది వర్జితమైనా కూడా కలియుగంలో భక్తులకి ఆశ్రమంతో సంబంధం లేకున్నా కూడా అది జనాల యొక్క అది ఏమవుతుందంటే జనాల యొక్క శ్రద్ధ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు ఎవరైనా ఒక సన్యాసిని మనము గృహస్థ కింద మారడం చూస్తే మనకే ఒకలాగా మంచిగా అనిపించదు, అవునా కదా? శాస్త్రంలో ఏం చెప్తారు తెలుసా? సన్యాసం అనేది ఎలాగంటే ఒక వాంతి చేస్తున్నారు అనుకోండి, ఒకసారి వాంతి చేసిన తర్వాత మన దాన్ని తినవు కదా, వాంతి చేసుకొని తింటే ఎలా ఉంటుంది అది అలాగే ఉంటుంది. సన్యాసం తీసుకున్న తర్వాత మళ్ళా గృహస్థకి వెళ్తే బాగుండదు. దానికంటే కూడా కాబట్టి కానీ ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే, సపోజ్ ఆయన శిష్యుల గురించి చెప్తున్నారు. ఆయన శిష్యులు కొంతమంది సన్యాసం తీసుకొని మళ్ళా వెనక్కి వచ్చారు గృహస్థకి. వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, వచ్చినా పర్వాలేదు కానీ నువ్వు ఖచ్చితంగా భక్తి చేయాలి అని చెప్పారు. భక్తి చేసినట్లయితే పర్వాలేదా, చేయకపోతే ప్రాబ్లం అని చెప్పేవారు. అలా అర్థం చేసుకోవాలి దాన్ని కరెక్ట్ గా. అంటే భక్తి అనేది చాలా ముఖ్యమైనటువంటిది, ఆ డ్రెస్ కాదు. బ్రహ్మచర్యము, గృహస్థు, వానప్రస్థ, సన్యాసం ఇది కాదు ముఖ్యం. భక్తిలో ఉన్నారా లేదా ఇది చాలా ముఖ్యం. 16 మాల జపం అవుతున్నదా లేదా ఇది ముఖ్యమైనటువంటిది అనేది తెలుసుకోవాలి. కానీ అయినా కూడా చూసే వాళ్ళకి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సొసైటీలో కూడా అదొక చాలా బ్యాడ్ ఎగ్జాంపుల్ అయిపోతుంది. కాబట్టి స్ట్రిక్ట్ చేయాలి, అందుకనే స్ట్రిక్ట్ చేస్తారు. హరే కృష్ణ ప్రభుజీ, ఇందాక అగ్నిని రగిలించిన వాడు అని చెప్పారు, నాకు అర్థం కాలేదు ప్రభు. అగ్ని నచాక్రియ అంటే ఇప్పుడు గృహస్థు అనేవాడు అగ్నిని రగిలిస్తాడు. ఎందుకు? కొన్ని హోమాలన్నీ చేస్తాడు గృహస్థుడు, యజ్ఞాలను చేయడం జరుగుతుంది, అవునా? గృహస్థు యజ్ఞాలను చేస్తాడు, కానీ సన్యాసులు అవన్నీ అటువంటి యజ్ఞాలను చేయడు, కామ్యకర్మ యజ్ఞాలని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దశరథ మహారాజు ఉన్నాడు, ఆయన పుత్ర కామేష్టి యాగం చేశాడు. ఇప్పుడు మన యుధిష్ఠిర మహారాజు అశ్వమేధ యాగం చేశాడు, రాజు చేశాడు. ఇవన్నీ కూడా సన్యాసులు చేయరు ఈ యాగాలని. అదొకటి. ఇంకొకటి ఏంటంటే వంట వండడం కూడా అనుకోవచ్చు మీరు కావాలంటే కూడా. అది కూడా అనిపించింది ప్రభు. అవును, వంట వండుకోవడం అనేది సన్యాసి వంటలు వండడు, భిక్షాటన చేస్తాడు. కాబట్టి అంటే సన్యాసుల గురించి చెప్తాను అనమాట. అంటే ఉట్టిగానే మీరు నిప్పు రగిలించకుండా ఉన్నట్టు మాత్రాన మీరేమి గొప్ప సన్యాసులు అనుకోకండి అని కృష్ణుడు.
ఓహో, ఓకే, అర్థమైంది ప్రభుజీ. అలా కోరికలు ఏం లేకుండా ఉండాలి కదా. థ్యాంక్ యూ భక్తిలో ప్రభుజీ. ఉండాలి అని. భక్తిలో ఉండకపోతే ఉట్టిగానే ఇవన్నీ మానేసి ఉట్టిగానే చేయడం వల్ల ఏమీ లాభం లేదు. అగ్నిని రగిలించినంత మాత్రాన సన్యాసం కాదు. అగ్ని రగిలించినంత మాత్రాన్ని సన్యాసి అయిపోవు. నిజమైన సన్యాసి అంటే ఎప్పుడైతే భక్తి యోగంలో ఉంటామో అతనే నిజమైన సన్యాసి. కాబట్టి కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే పరోక్షంగా నువ్వు మంచి సన్యాసి అవుదాం అనుకుంటున్నావు, ఆధ్యాత్మికంగా ఉండాలనుకుంటున్నావు, చాలా మంచిది, ఈ విధంగా అవ్వు అని, నా శరణాగతి పొంది అవ్వు అని. అన్ని ధర్మాలను విడిచిపెట్టి నేను చెప్పినట్టుగా చేయి, అదే నిజమైనటువంటి సన్యాసం అంటే. అని నీకున్నటువంటి ఫాల్స్ ఈగో, మన అహంకారం ఏదైతే ఉన్నదో అర్జునుడికి చేయకూడదు అని ఉంది, కృష్ణుడు చేయాలి అని చెప్తున్నాడు. దానికి ఇష్టం లేకపోయినా కూడా అర్జునుడు కృష్ణుడు కోసం చేసినట్లయితే 100% సరెండర్ లో అది ముఖ్యమైనటువంటిది. అంతేగాని ఇప్పుడు మనకు కూడా చాలా చేయకూడదని ఉండవచ్చు, మహాత్మాలు చేయాలి అని నాకు లేకుండా ఉండవచ్చు, అవునా? బట్ నాకు అనిపించకపోయినా నేను చేస్తాను, అది నిజమైనటువంటి సన్యాసం అంటే. అంతేగాని మనము పుట్టిగానే భగవంతుని ఆజ్ఞ మేరకు జస్ట్ చేయడమే అంతే. అక్కడ నీ నా ఇష్టము నా ఇష్టాలతో సంబంధం సో ప్రభుజీ ఇక్కడ అర్జునుడికి సో ప్రభుజీ అర్జునుడికి కృష్ణ భగవానుడు నువ్వు ఈ ధర్మమని ఆ ధర్మమని ఆ ధర్మమని ఈ ధర్మని ఆలోచిస్తున్నావు, అవన్నీ విడిచిపెట్టు నాకు శరణాగతి చేసి నువ్వు ఏదైతే నీ కర్మ ఉందో అది నువ్వు చేసి అని చెప్తున్నారు. అంతేగా ప్రభు? అవును ప్రభుజీ ఇక్కడ సర్వధర్మాన్ పరిత్యజ్యలో ఇప్పుడు మా అందరికి కూడా మాలాంటి వాళ్ళకి ఇప్పుడు ఏ వర్ణంలో ఉన్నా, ఏ వర్ణంలో ఏ ఆశ్రమంలో ఉన్న వాళ్ళైనా కూడా భక్తితో సేవని చేస్తూ హరినామ సంకీర్తన చేస్తూ స్వామి పాదాలని శరణాగతి చేయటం. అంతేగా ప్రభుజీ ఈ శ్లోకం యొక్క అర్థం? అంతేనా? అది 100% కరెక్ట్. అది కరెక్ట్. అది కరెక్ట్. థ్యాంక్ యూ ప్రభుజీ. గురు పూర్ణిమ శుభాకాంక్షలు. హరే కృష్ణ. ప్రభుజీ వ్యాస పూర్ణిమ శుభాకాంక్షలు ప్రభుజీ. మీ అందరికి ప్రణామాలు. అందరికీ కూడా గురు పూర్ణిమ వ్యాస పూర్ణిమ శుభాకాంక్షలు ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ.